హైదరాబాద్ నగరానికి ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేసు ప్రమోషన్లో భాగంగా వారం రోజుల పాటు మొబిలిటీ ఈవీకో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మైండ్ స్పేస్ సమీపంలో రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద కరపత్రాలు అతికించిన మెట్రో రైలును ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి ఇక జెండా ఊపి ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, వాయు కాలుష్య నిర్మూలన కోసం ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెరగాలని కోరారు. ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెంచేందుకు ఫార్ములా ఈ రేసు దోహదపడుతుందని, ప్రపంచంలో ప్రధాన 5 నగరాల్లో ఇప్పటి వరకు ఫార్ములా ఈ రేసు జరగా దేశంలోనే మొదటిసారి హైదరాబాద్లో ఈ రేసుకు ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. 11 నుంచి చాలా పెద్ద ఎత్తున ఈ ఫార్ములా ఈ రేసింగ్ అన్నది హైదరాబాద్లో జరుగుతున్నందుకు మరి ప్రజల్లో కూడా చాలా ఉత్సాహం, ఉత్కంఠగా ఉన్నది. ఎప్పుడొచ్చి పార్టిసిపేట్ చేయాలని చెప్పి మరి ఎన్నో ఈవెంట్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్లాన్ చేశారు. మరి ఈ ఈవెంట్స్లో పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి పాల్గొనాలని చెప్పి మరి ఈ కృషిలో తప్పకుండా సైబరాబాద్ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్ కూడా కలిసి ఉండి భాగస్వాములై ఈ ప్రోగ్రాంనంతా విజయవంతం చేయాలని ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తూ తెలంగాణ ప్రభుత్వం తరఫున అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. హైదరాబాద్ నగరానికి మీరు మంచి పబ్లిసిటీ ఇస్తారని మీడియా వారందరికీ. మన హైదరాబాద్లో రేపు నెల 11వ తేదీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ రేస్ మన నగరంలో జరగబోతూ ఉంది. ఫార్ములా 1 గురించి అందరికీ తెలిసి ఉంటుంది. అది చాలా పేరు పొందిన రేసింగ్లో బాగా అభిరుచి చెందిన వాళ్ళకి ఫార్ములా 1 గురించి ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. ప్రపంచంలో ఒక 19 చోట ప్రతి సంవత్సరం ఈ రేస్ జరుగుతుంది. చాలా గట్టిగా పోటీతో ఈ రేస్